పునుగులు అనగానే మనలో చాలా మందికి ఇష్టమైన స్నాక్ అనమాట. ఎప్పుడైనా వెదర్ చల్లగా ఉన్నా, ఈవినింగ్ అలా రోడ్ మీద వాక్ చేసుకుంటూ వెళ్ళినా పునుగులు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. సో, రీసెంట్‌గా అమెరికా ఎళ్ళొచ్చా కదా! అక్కడ లిటరల్‌గా ప్రతి ఇండియన్ స్టోర్‌లో పునుగులు అమ్ముతున్నారు. ప్రతి ఒక్కడు చాయ్ పునుగులు తాగుతా ఉంటారనమాట. సో, దట్ ఈస్ అ ఫేమస్ కాంబినేషన్. చల్లటి వెదర్‌లో ఇలా బ్యూటిఫుల్‌గా ఫ్రై అయిన పునుగులు తింటే చాలా క్రేజీగా ఉంటది. సో, పునుగులకి ఈ మాత్రం కలర్ రావాలి. సో, పునుగులు నాకు ఇష్టమైందనమాట. సో, పునుగులు చాలా రకాలుగా చేస్తారు. కానీ విజయవాడ స్టైల్ పునుగులైతే నాకు చాలా ఇష్టం. అందులో ఇడ్లీ పిండి వాడి చేసేది చాలా క్రేజీగా ఉండి నాకు ఇష్టమనమాట. మై పర్సనల్ ఫేవరెట్. సో, ఇవాళ మనము చల్ల పునుగులనండి, ఇడ్లీ పిండితో చేసే పునుగులనండి, పేరు ఏదైనా అని పెట్టుకోండి. పునుగులతో పాటు ఒక క్రేజీ కారం కారం టమాటా చట్నీ చేసుకుందాము. సో, దీనికోసం లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్ మాత్రమే వాడాలి. మీరు ఫ్రెష్‌గా చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా! ఫస్ట్ డే దాంట్లో ఇడ్లీలు చేసుకోండి. సెకండ్ డే దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు కదా! నెక్స్ట్ డే మార్నింగ్ తీసి బయట పెట్టేసారనుకోండి, కొంచెం ఈవినింగ్ అయ్యే వరకు అది ఎక్కువగా ఫర్మెంట్ అవుతుంది. కొంచెం ఎక్కువగా పులిసిపోతుంది. సో, దాంట్లో మంచి పుల్లటి వాసన వస్తుంది. సో, ఇలాంటి దాన్ని వాడుకొని మనం పునుగులు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేను ఇదే బ్యాటర్ వాడి చేస్తున్నాను. మా అమ్మ ఇడ్లీల కోసం చేసి పెడితే నేను దాన్ని పునుగుల్లా మార్చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్‌తో ఇవాళ మనం పునుగులు చేసుకుందాము. పునుగులు అన్నాను, పురుగులు కాదు. నాకు కొంచెం కోల్డ్ అనేవి ఉన్నాయి కాబట్టి వినడానికి అలా అనిపిస్తుంది. పునుగులు చూడండి ఎంత మంచిగా పులిసిపోయిందో ఇడ్లీ పిండి. ఒక 2 ఫుల్ స్పూన్లంతా ఇడ్లీ పిండి తీసుకుందాము. దీంట్లో కొంచెం జీలకర్ర, పావు చెంచాడు జీలకర్ర వేసుకొని సరిపోతుంది. సో, రఫ్‌గా చాప్ చేసుకున్న కరివేపాకు వీలైనంత ఫైన్‌గా చాప్ చేసుకోండి. రఫ్‌గా ఉంటే ఇంకా బాగుంటుంది. సో, కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం కదా! అలానే ఇందులో ఫైన్‌గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇలా ఫైన్‌గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. చాలా కొంచెమే వేసుకోండి. నేను కొంచెం బ్యాటర్ చేస్తున్నాను కాబట్టి కొన్నే చూపిస్తున్నాను. అలానే ఉల్లిపాయ కూడా ఫైన్‌గా చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు. దీంట్లో కొంచెం ఉప్పు. మీరు ఇడ్లీ పిండిలో ఉప్పు కలుపుకుంటే ఈ స్టైల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండి కానీ, మైదా పిండి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. సో, ఇలా వేసేసి ఈ బ్యాటర్ని పర్ఫెక్ట్గా కలిపేసుకోండి. మీ పిండి ఒకవేళ కొంచెం ఎక్కువగా పలుచగా ఉందనుకోండి, పిండి కొంచెం ఎక్కువ పడుతుంది. చూడండి ఇలా చేత్తో డ్రాప్ చేసినప్పుడు చిన్న బోండాలా పడాలి మనకి. అలా పడ్డదంటే పర్ఫెక్ట్గా ఉందని అర్థం. మరి పిండిలా జారిపోకూడదు. చూడండి ఇలా వేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉండలా డ్రాప్ అవుతుంది. పునుగుల పిండి ఎలా కలుపుకోవాలో చూస్తారు కదా! ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక క్రేజీ స్పైసీ టొమాటో చట్నీ చేసుకుందాము. వేడి పునుగులతో పాటు ఘాటైన టొమాటో చట్నీ అద్దుకొని తింటే చాలా క్రేజీగా ఉంటుంది. సో, ఆ స్పైసీ టొమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. స్ట్రీట్ స్టైల్ అని చెప్పాను కదా! సో, ఆ స్ట్రీట్ స్టైల్ కోసం కొంచెం శనగపప్పు, మినపప్పు వేసి చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ అంత ఆయిల్. దీంట్లో శనగపప్పు, మినపప్పు ఫస్ట్ ఈ రెండింటిని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినప్పుడే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మన చట్నీ కావాల్సిన బాడీ ఇస్తుంది అనమాట. సో, జనరల్గా మనం ఇళ్ళలో చేసుకున్నప్పుడు పల్లీలు వేసి చేసుకుంటాం కదా! కానీ ఆ స్ట్రీట్ స్టైల్లో శనగపప్పు, మినపప్పు కలిపి చేస్తారు. దానివల్ల బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ వస్తుంది. సో, వీటికి లైట్గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఇవి లైట్గా రంగు చేంజ్ అవుతున్నాయి, గోల్డెన్ బ్రౌన్లోకి వెళ్ళాయి. ఇప్పుడు దీంట్లో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొంచెం జీరా, లైట్గా కరివేపాకు వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు, కొంచెం చింతపండు, పసుపును కూడా నూనెలో వేయించండి. ఇప్పుడు ఇందులో టమాటాలు. నేను వాడుతుంది ప్రాపర్ దేశీ పుల్లటి టొమాటోలు. చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో. ఇలా టొమాటోలు వేసేసుకొని ఇవి చక్కగా మగ్గిపోవాలి. సో, ఇవి తొందరగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెమే వేసుకోండి. జస్ట్ టొమాటోలు మగ్గడానికి వేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత మనం ఎంత సాల్ట్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ స్టేజ్లో ఉప్పు ఎక్కువైంది అనుకోండి చట్నీ చాలా పలచగా చేయాల్సి వస్తుంది. స్ట్రీట్ స్టైల్ అని చెప్పి లిటరల్గా దాన్ని సాంబార్లా చేయలేము. సో, అందుకని కొంచెం ఇప్పుడు వేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత మరి కొంచెం కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ టొమాటోలు సాఫ్ట్గా మగ్గేలా మగ్గించుకోండి. చెప్పాను కదా నేను వాడుతున్న ప్రాపర్ లోకల్ దేశీ టొమాటో, పుల్లెట్ టొమాటోలు అని చెప్పి. అది ఇట్లా మంట చూపిస్తేనే ఉడికిపోతాయి అనమాట. చూడండి వేసిన 2 నిమిషాల్లో కుక్ అయిపోయింది. అదే మీరు బెంగళూరు టొమాటో కానీ, హైబ్రిడ్ టొమాటో కానీ వాడారనుకోండి చాలా ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. నాకు ఆల్మోస్ట్ పిప్పి అయిపోయింది. సో, ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. దగ్గర ఫ్రెష్ కొత్తిమీర చాలా ఎక్కువగా ఉంది, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా నేను లేసి కుక్ చేసుకోండి. సో, ఇంతే అండి మన సింపుల్ చట్నీ ఫటాఫట్ రెడీ అయిపోయింది. కొత్తిమీర ఎక్కువసేపు అసలు పట్టదు, వేడి చూపిస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లార్చేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాము. కన్సిస్టెన్సీ మీ ఇష్టం. మీకు మరీ నీళ్ళ చట్నీలా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి గ్రైండ్ చేసుకోండి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నన్ను అడిగితే కొంచెం మీడియంగా గ్రైండ్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఆ పునుగులు నీళ్ళు ముంచినప్పుడు ఆ పునుగులతో పాటు కొంచెం చట్నీ బయటికి రావాలి. ఆ కన్సిస్టెన్సీ మీడియం కన్సిస్టెన్సీ అంటాం కదా,
అలా వచ్చేలా గ్రైండ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్రైండ్ చేసుకునే ముందు మాత్రం కంప్లీట్గా చల్లార్చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. చూడండి, మరీ చిక్కగా లేదు, మరీ పలచగా లేదు. సో టేస్ట్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. నేను తిన్నా కానీ నా షర్ట్ కూడా కొంచెం తినిపిస్తూ ఉంటాను, కొత్త షర్ట్ మమ్మల్ని అంతా వీడియో చూస్తే. సో జాగ్రత్తగా చేసుకోండి, తెల్ల బట్టలు వేసుకోకుండా చేయండి చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు. కానీ ఈ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఆయిల్ వేడికి పర్ఫెక్ట్గా రెడీగా ఉంది. దీంట్లో మనం పునుగులు ఫ్రై చేసుకుందాం. సో పునుగులు వేసేటప్పుడు ఎప్పుడైనా కొన్ని వాటర్ పెట్టుకోండి, లైట్గా చేయి తడిపేసి వేసుకుంటే మీకు పునుగులు అనేవి చాలా ఈజీగా వస్తాయి. సో లైట్గా నీళ్ళలో చేయి తడపండి, చేయి తడిపి తర్వాత మనం పునుగులు బ్యాటర్ తీసుకోండి. మీకు కావాల్సిన సైజుల్లో వేసుకోండి. సో దీంట్లో సైజులు షేపులు పెద్ద ఏం టెన్షన్ పడకండి, కాకపోతే అన్నీ ఈక్వల్ సైజులో ఉండేలా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఒకేసారి ఫ్రై అవుతాయని. చూడండి, పునుగుల్ని ఇలా నూనెలో వేసుకొని చక్కగా ఒక 5 to 7 minutes ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇడ్లీ పిండిలో రవ్వ ఉండేది కాబట్టి ఆ రవ్వ ఫ్రై అయినప్పుడు మనకి ఎడ్జెస్ క్రంచీగా క్రిస్పీగా తయారవుతుంది. సో పునుగుల్లో ఉండాల్సిన క్రిస్పీనెస్, క్రంచీనెస్ అదే అనమాట. చాలామంది మైసూర్ బోండా పిండితో వేస్తారు, దోశ పిండితో వేస్తారు, రకరకాలుగా వేస్తారు. సో అవేవి కిక్ రావన్నమాట. నాకు కొంచెం ఎప్పుడైతే రవ్వ కలిసిందో అది ఫ్రై అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని బెస్ట్ పునుగులు మీకు ఎప్పుడు టేస్ట్ వస్తాయంటే ఇడ్లీ పిండి వాడి చేస్తే వస్తాయి అనమాట. సో చల్ల పునుగులు అని చెప్పి మజ్జిగ వాడి రవ్వ వాడి చేస్తారు, అది ఇంకో టైపు. ఇది చాలా ఇన్స్టెంట్గా ఈజీ స్నాక్ అనమాట. సో దీన్ని పర్ఫెక్ట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని డబల్ ఫ్రై కూడా చేసుకుంటారు చాలామంది. సో మీకు ఈ స్టేజ్ ఉంది కదా కలర్, ఈ స్టేజ్లో బయటికి తీసేసుకుంటారు. ఈ స్టేజ్లో బయటికి తీసి జస్ట్ తినే ముందు మళ్ళీ ఇంకోసారి వేడిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తారు. మీకు కావాలి అంటే అలా అయినా చేసుకోవచ్చు. సో నేను చాలా చిన్న బ్యాచ్ చేస్తున్నా కాబట్టి సింగిల్ టైం ఫ్రై చేసుకుంటున్నాను. చల్లటి వెదర్లో ఇలా బ్యూటిఫుల్గా ఫ్రై అయిన పునుగులు తింటే చాలా క్రేజీగా ఉంటుంది. సో పునుగులకి ఈ మాత్రం కలర్ రావాలి, ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాతే వీటిని తీసుకోవాలన్నమాట. పునుగులు రౌండ్ కంటే ఇలా అక్కడక్కడ తోకలు పీకలు వచ్చిన వాటికి చాలా క్రంచీగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు వీటిని తీసి సర్వ్ చేసేసుకుందాం. సో ఒక టిష్యూ పేపర్ పైన తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అందులోకి వచ్చేస్తుంది. వేడి పునుగులు మన స్పైసీ చట్నీతో సర్వ్ చేసేసుకుందాం. మన చట్నీ ఈ మాత్రం గట్టిగా ఉండాలి. మన చిట్టి పునుగులతో కంపల్సరీగా ఉండాల్సింది పచ్చి ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు లేకుండా పునుగులు తింటే మజానే రాదు. కంపల్సరీగా ఉల్లిపాయలు, చట్నీ, పునుగులు. ఇలా కొమ్ములు వచ్చిన పునుగులు తింటేనే చాలా క్రంచీగా క్రేజీగా ఉంటుంది. దీన్ని స్పైసీ చట్నీలు అద్దుకొని తింటే అసలు లిటరల్గా ఈ చలికాలంలో చాలా క్రేజీగా ఉంటుంది. నేను అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే కారం అయింది పచ్చడి, బట్ దట్స్ ఓకే. కొన్ని పచ్చి ఉల్లిపాయలు, చట్నీ అద్దుకొని తింటేనే ఈ పునుగులు అసలు టేస్టీ వచ్చింది అనమాట. పునుగుల్ని ఉల్లిపాయలతోటి ఉల్లిపాయలు లేకుండా తినండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది టేస్ట్లో ఎంత టేస్టీగా ఉంటుందో. సో చూసారుగా, చాలా సింపుల్ రెసిపీ. మీరు లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్తో చేసుకోండి, పర్ఫెక్ట్గా అదిరిపోతాయి మీ పునుగులు. చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోతాయి. సో మీకు కొంచెం రౌండ్లు పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే పిండిని కొంచెం టైట్గా కలపండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్ రౌండ్స్ వచ్చేస్తాయి. ఇలా లేదు కొంచెం లూజ్గా కలిపారనుకోండి లైట్గా తోకలు వస్తాయి. మీకు అలాగే తోకలు ఇష్టం అయితే కొంచెం లూజ్గా కలుపుకోండి. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. స్ట్రీట్ స్టైల్ పునుగులు